అండి ఇంక మొత్తానికి అయితే మా ఊరు అయితే వెళ్ళి వచ్చేసాను అనమాట. ఇంకేందంటే ఇంక మొత్తం తొందరగా జరిగిపోయిందండి. ఇంకేం తెలీదు. ఇంకా 5 రోజుల ముందే వెళ్ళాలంట. మేము ఒక రోజు ముందే కదా వెళ్ళింది, ఇంకేం తెలియలేదు. ఇంకా దానికైతే పెద్ద చాట భారతమే చెప్పారు. ఇంకా మాకు తెలియదు కదా, అంతా హడావిడిగా జరిగిపోయిందనమాట. వెళ్ళటం రావటం కానీ ఏదైనా కానీ. ఇంకా మీకు చెప్పాల్సింది ఏంటంటేనండి, ఇంకా ఆడకు పోయినాక ఇంకెంతమంది చెప్పారనమాట, తల్లికి చెప్తే పిల్లకి చేయాలి, తోడుకోళ్ళు చెప్తానని కనుక్కుంటానే ఉందనమాట మా అమ్మ. ఇంకా తలాకు మాట చెప్పలేక మైండ్ పోతుంది, ఇంకేం చేయాలి అర్థం కాక సరేలేమా ఇంకొద్ది ఒక రోజు ముందేగా నేను వచ్చింది, సలిపిండి ఇంకా ఆకు అటుకాయలు తీసుకొని ఇంకెళ్తాలే, ఇంకేముంది ఇంకా 5గురు కూడా ఇంకా అనుకున్నట్టు ఏం జరగలేదు కదా అని చెప్పి ఇంకా బాబాకు ఫోన్ చేశానండి. ఇంకా బావ అయితే వచ్చి ఇంకా నేను సలిపిండి ఇంకా అయినా తీసుకొని వచ్చాను అనమాట. ఇంకా పోవటం నిమిషం పట్టలేదు, రావటం నిమిషం పట్టలేదండి. ఇంకొచ్చిన తర్వాత అయితే ఇంకా మా అత్తగారు అయితేనేమో కానీ పనిచేసారనమాట. ఇంకా తాంబూలాలు అయితే ఇంకా తర్వాత వీడియో అదేనండి, ఇంక చూసేయండి. తాంబూలాలు అయితే పనిచేసామండి. పంచినాక ఇంట్లో వాళ్ళకి కూడా ఇచ్చాము. ఇంకా కొంచెం మిగిలింది, దాని సాయంత్రం చాలా మిగిలిందండి, కొంచెమే కదా మరింత చేసింది. ఇంక వాటితో అరిసెలు చేసుకుందాం అనుకుంటున్నాము. సరేనండి ఇంక పంచిని అయితే చూపించాం కదా, మాకు అయితే ఇలాంటివి తెలియదండి. ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇంక ఈసారి నెక్స్ట్ టైం మాకంటే ఇలా నెక్స్ట్ టైం అయితే తెలియని వాళ్ళకి చెప్పచ్చు, మాకేం తెలియదు కదా అండి. ఇంక తెలియపోయేలాగా ఇంకా అన్నీ తారుమారు అయిపోయినాయి అనమాట. ఇంకా ఈసారి ఏదన్నా తెలుసుకొని చేయాలని అనిపించింది. ఇంకా ఉగాదికి వెళ్ళి ఒకరోజు ముందేనమాట వెళ్ళింది, 5 రోజులు నిద్ర కాయాలంట. ఇంక రాత్రి ఒక అని చెప్పింది పంచుతుంటే మా చిన్నమ్మ. ఇంకా తెలియదులే చిన్నమ్మ ఇంకొకసారి అట్టు బాగానే అంటే సరే అందండి. ఇంకా ఈ వీడియో అయితే బాగుండబోతుంది, ముందు అయితే చూడండి. ఇంకా ఆడపోయినా కూడా వీడియో తీద్దాం అనుకున్నాం, కుదరలేదు. ఇంక మా అమ్మ మన పనికి వెళ్ళారనమాట. ఒక్కరోజు ఇంటికాడ ఉంది, ఇంకా టచ్ ఫోన్ అయితే లేదండి, మా అన్నయ్య కాడే ఉంది. అందుకని వీడియో తీయలేకపోయాము. ఇంకా ఈ వీడియో అయితే చూడండి. ఇంకా నెక్స్ట్ మంచి వీడియోలు రాబోతున్నాయి. సరేనండి, నెక్స్ట్ ఏ వీడియో వచ్చిందో చూసేయండి. సరేనండి. సరేనండి, ఇంకెందుకైతే నేను వెళ్తుంది ఉగాది కదండి, ఇంకందుకని కొత్త పెళ్లి కూతురు వెళ్తుంది. ఇంకా ఉగాదికి వెళ్ళినాక చాలా ఉందంట, నాకైతే తెలియదు. కొత్త బట్టలు, కొత్త చెప్పులు, మళ్ళీ ఇంట్లో వాళ్ళకి అన్నీ అని చాలా తేవాలంట. ఇంకైతే అంతేనా, ఇంకా అందరికి బట్టలు పెట్టాలంట. ఇంక సలిపిండి తాంబులు అవి కూడా తేవాలంట. ఇంకా 5గురిని తీసుకొని రావాలంట. నాకు తెలియదండి, ఇంక మా అమ్మ చెబుతుంది ఇంకెట చేయాలని చెప్పి. ఇంక మరి ఇంకెట జరిగిద్దేమో, ఇంకా అడిగి పోయినా కూడా వీడియో తీస్తాను, ఇంకా ఎట్లా ఉంది ఇంకెంతమంది తెస్తున్నారు అనేది అయితే. సరేనండి, ఇంక అడిగి పోయినాక అయితే మీకు ఇంకా వివరంగా చెబుతాను. ముందు వెళ్ళినాక పండగ రోజు మధ్యాహ్నం అయితే ఇంక బయలుదేరుతానండి. ఇంక మధ్యాహ్నం బయలుదేరేటప్పుడు సలిపిండి, బట్టలు, కొత్త చెప్పులు, తాంబూలం అవన్నీ తీసుకొని ఇంకా 5గురు మనుషులను తీసుకొని రావాలంట. మా అమ్మ చెప్పింది అది మా చెప్పు. ఇంకా అది మా అమ్మ నవ్వుతుంది, మా అమ్మ చెప్పదా ఇంకా. అక్కడికి పోయినాకైతే ఇంక చూపిస్తామండి. ఇంకా అందరితో కలిసి ఎలా చేస్తారు సలిపిండి అనేది మీకైతే చూపించి ఇంకొచ్చేటప్పుడు కూడా వీడియో తీస్తాము. బాగా చెప్పావు నువ్వు కూడా, అంతేనా? నీకు తెలీదా ఉగాది ఎట్లా చేస్తారు? మీ వదిన తెలీదా? సరేనండి, ఇంక బస్సు కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇంకో బస్సు వచ్చే టైం కూడా అయింది. ఇంక నేను వెళ్ళినాక బావ తర్వాత నెక్స్ట్ ఏ వీడియో తీస్తాడో చూడండి, ఇంకా మంచిగా రాబోతుంది. గాయ్స్, మీ అందరికైతే ఒక విషయం ఏంటంటే, ఈరోజు మా ఇంటికి ఒక కొత్త అతిథి వచ్చిందండి. ఎవరంటే మా అక్కయ్య అండి.
మళ్ళీ 2 months అదో వచ్చారు వాళ్ళని చూపిస్తాను చూడండి. మా కాలనీ. ఆశ్రీ హాయ్ బోలో. హాయ్. ఏం పేరు నీ పేరు? శశిరితనా ఆశ్రితనా? హాయ్ చెప్పు. ముద్దుపెట్టు ఒకటి ముద్దుపెట్టు. నువ్వు రా ఆదర్శ్, ఇటు ఆదర్శ్. ఏమైతే నా పెద్ద కోళ్ళండి. ఇప్పుడు నా అల్లుడు చెప్తా ఉంటాడు పడే మాక. ఉండు అల్లుడు దా. హాయ్ చెప్పు. హాయ్. ఒక ముద్దు పెట్టు అల్లుడు, ఒక ముద్దు పెట్టు. ఇటు నాకు పెట్టరా, ఇటు పెట్టు. అబ్బో నువ్వు పెట్టు. అబ్బో చాలే. ఓకే అండి. వీళ్ళిద్దరు ఈడైతే నా అల్లుడు, ఏమైతే నా కోళ్ళలో. ఇప్పుడు మన ఇంకో పెద్దలు ఉండండి. మొన్న రీసెంట్గా పుట్టిన పెద్దలు వీడు అక్షయ్ నీ పేరు అక్షయ్ అండి. చేట ముద్దు పెడుతుంది వాడికి. ఓకే అండి, చూసారా? ఏమో తెలుసుగా మా ఇంటి యజమానురాలు ఏమే మామూలుగా ఉండదు. హాయ్ చెప్పక. ఓకే అండి, ఈరోజు అయితే వాళ్ళు వచ్చారు, ఒక 10 మంది వచ్చారు. మళ్ళీ 2 months అది వచ్చారండి మన ఇంటికి అయితే ఈరోజు నైట్ చిన్న ట్రీట్ లాగా చేస్తారనుకుంటా. చేస్తాం ఈరోజు. చూసానండి, వీడియో చాలా బాగుంటుంది. ఓకేనా? సరేనండి, ఇంకా పొద్దున అయితే మా ఊరు నుంచి అయితే వచ్చామన్నమాట. పుట్టే పిల్ల గొడవ వచ్చాము. ఇంకా వస్తూ మా ఊర్లో అయితే ఇంకేం చేశానంటే చలిపిండి, ఆకు, అట్టికాయలు తెచ్చాను. ఇంకా వచ్చిన వాళ్ళందరూ పంచాలన్నమాట. దీని గురించి తర్వాత చెబుతాను. ముందైతే ఒక వచ్చింది, ఇంకా అయితే మత్తయ్య పోతుంది. చూపిండి, కెమెరా ఫ్లిప్ చేసి చూపిస్తాం. అది కొంచెం చలిపిండి ఒకరికి ఎవరు వచ్చారు ఇదే. సరేనండి, ఇంక మొత్తం అయితే ఇంక వచ్చిన వాళ్ళకి ఇవ్వబోతుంది అనమాట. 3 పెట్టింది. ఇంకా అట్టికాయ ఇప్పుడు 3 వచ్చారు. 5 అయితే వచ్చారు. ఇంకా 5 ఇవ్వాలి. ఇప్పుడైతే 3 వచ్చారనమాట. ఇంకా 3 ఇవ్వాలి. ఆదర్శ్, అక్షయ్ వచ్చింది. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. ఖాళీ లేవు నాడుతా అన్న చెప్పు. బాయ్. నేను ఒక రోజు అన్నా 5 రోజులుండి పండుగ నిన్న రావాలా. మాయడు ఆపని చేసిన అట్లా మాకే తెలుసు, అసలుకి వాళ్ళ అమ్మకే తెలియదు. ఎలా పండుగ నిన్న రావాలా. నేను తీయాలి. శ్రీ హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. మేము మా ఊరు వెళ్ళిపోతున్నాము. మా అమ్మ పెళ్ళికి వస్తాం. ఇంకా చెప్పు. హాయ్ చెప్పండి. హాయ్. ఎక్కడికి? ఊరికి వెళ్తున్నాం. వదినోళ్ళు అయితే ఊరికి వెళ్తున్నాను అనమాట. మా బుడ్డని తీసుకొని ఆదర్శ హాయ్ చెప్పు. ఆదర్శ హాయ్ చెప్పు. హాయ్ అండి చెప్పమా. బాయ్ చెప్పు. బాయ్. చూడండి బాగా చదువుతున్నాడు. నువ్వు చెప్పుమా. ఏం అమ్మాయిలు రాలేదు ఇంటికి? ఎడికి ఇంకా బొడ్డోడు కాండవ గుర్తున్నాడు తల మంచి. సరే అని వెళ్తున్నారా? జాగ్రత్త మళ్ళీ ఎండ వచ్చింది. అయ్యో చెల్లికి వెళ్ళి బాగా చూస్తాడు.
అవి ఎప్పుడైనా లేచింది చుట్టూ ఎందుకు పీకుతావు అంటే యాశ్రీ ఏంది హాయ్ చెప్పా మళ్ళీ పిల్లలు 5ంటికి లేచాను సుఖ ఎన్నింటికి వెళ్తారు ఖచ్చితంగా 10 10 ఇద్దరు 11 అయింది నిన్న ఒకళ్ళు ఎక్కువ ఎంతమంది కావాలి పొద్దునే తినమాకన్నానా ఆడేమో కుదిరా ఈ పిల్లని చెప్పు సమాధానం చెప్పినాడు సమాధానం చెప్తున్నాడు చేసుకో ఓకే 20 లక్షలకి మా అమ్మాయి కాదు ఎదురు కట్టినాం అక్కడ జాగ్రత్త మరి జాగ్రత్త ఆశ్రీ జాగ్రత్త బాయ్ ఆదర్శ్ జాగ్రత్త బాయ్ జాగ్రత్త అన్న జాగ్రత్త ఫోన్ చేయండి ఇంటికి వెళ్ళి నాకు వద్దా అత్తాలు కడకు పోయి పోతారు ఇంకా లేకపోతే డైరెక్ట్గా పోతారు సరే ఆశ్రీ బాయ్ బాయ్ తింటాం ఆపు బాయ్ చెప్పేది